హాయ్ అందరికీ. సోయా చంక్స్ మిల్ మేకర్లతోని మటన్ కర్రీ చేసేసుకుందామా? ఏంటి మిల్ మేకర్లు అంటుంది మటన్ అంటుంది అనుకుంటున్నారా? మటన్ స్టైల్లో మిల్ మేకర్ కర్రీ చేసుకుందాం వచ్చేయండి. మిల్ మేకర్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. అందులోనే ఈ మిల్ మేకర్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్ని అన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇందులోకి గ్రేవీ కోసం నేను ముందుగా కొంచెం ఆనియన్స్ అండ్ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే అందులోనే కొంచెం ఆయిల్ వేసి ఈ ఆనియన్ అలాగే టమాటో ఈ రెండు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చాయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మంచిగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారించిన తర్వాత మిక్సీ పట్టుకోండి. పేస్ట్లా చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా పేస్ట్లా చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టుకొని అందులోనే కరిగి సరిపడంత ఆయిల్ వేసుకుంది. ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం ముందుగా మిల్ మేకర్ అండ్ టమాటాలో ఆయిల్ వేసుకున్నాం కాబట్టి తక్కువగా ఆయిల్ వేసుకోండి. తర్వాత జీలకర్ర వేసి పోపు దినుసులు వేసుకోండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, బండ పువ్వు, కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటో పేస్ట్, అది కూడా వేసి యాడ్ చేయండి. అలాగే కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మంచిగా కలుపుకోండి. కింద అడుగంటకుండా మాడిపోకుండా నీట్గా మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా ఇందులోనే యాడ్ చేయండి. మిల్ మేకర్ని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని దాన్ని మూత పెట్టి ఉంచండి. మూత పెట్టించి ఒక 5 మినిట్స్ పాటు ఉంచినట్లయితే కొంచెం ఇట్లా మగ్గి ఉంటాయి. అందులోనే రుచికి సరిపడంత ఉప్పుని, కారంని కూడా యాడ్ చేయండి. అలాగే ధనియాల పౌడర్, కొబ్బరి పౌడర్, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసి మంచిగా మరొకసారి కలుపుకోండి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నది సరిపోతుంది. ఇప్పుడు ఇంకోసారి మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మంచిగా ఉడికించండి. 10 మినిట్స్ తర్వాత చూసినట్లయితే కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మటన్ కర్రీ లానే ఉంటుందండి. చూసారా ముక్క ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఈ నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది చాలా మంచి కర్రీ అని చెప్పొచ్చు. గ్రేవీ అయితే సూపర్గా అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. అసలు మిస్ అవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.